సింహరాశి వారికి ఈ జనవరి 1వ తారీఖున ఉన్నటువంటి ఇందాక చెప్పుకున్నట్లుగా జనవరి 1వ తారీఖున ఉన్న గ్రహస్థితి ప్రభావాల వలన సింహరాశి వారికి జనవరి నుంచి ఫిబ్రవరి మార్చి వరకు ఎలా ఉన్నాయి అనేటటువంటి చెప్పుకోగలిగినట్లయితే జనవరి 21న కుజుని వక్రత్వం చే లాభరాశి యందు సంచారము చే మాస 4వ వారంలో వెసులుబాటు తనము చే చిన్న తరహా ఉత్సాహాలు ఏర్పడతాయి. చిన్న చిన్న ఉత్సాహాలు ఉంటాయి, పెద్దగా ఉండవు, కానీ సంతోషకరంగా ఉంటుంది. అలాగే మరి ఆర్థికపరమైన అవసరాలను సమర్థించుకున్నట వంటివి ఉంటాయి. 1, 2, 3 వారాల యందు అన్నింటా తగు జాగ్రత్త తీసుకోవడం, అలాగే మౌనంగా ఉండడం ఇది చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి ఇది. తర్వాత అలాగే ఓర్మితో వ్యవహరించుకోవడం మంచిది. అధికారులతోనూ కుటుంబంలో నెలంతా సంయమనాలు పాటించుకోవాలి. అటు అధికారులు కానీ ఇటు కుటుంబంలో వాళ్ళతో కానీ జాగ్రత్తగా మసలుకోగలిగితే ఈ నెల వీళ్ళకి సజావుగా వెళ్ళిపోతుంది. చివరిలో వారికి ఆశాజనకమైనటువంటి విందులు వినోదాదులన్నీ ఉంటాయి. అలాగే ఫిబ్రవరి నెలలో వచ్చేసరికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఫిబ్రవరిలో కించిత్ గొడవలు ఉంటాయి, అలాగే ఆనందదాయకమైన విషయాలు కూడా ఉంటాయి. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. వ్యక్తిగతముల యందు ప్రయోజనాలు ఏర్పరచుకోగలరు. మానసిక ఒత్తిడి దూరంకై దైవారాధనలు తప్పనిసరి చేయండి. తర్వాత భూక్రయ విక్రయాదులు ఉపకరించగలవు. మాసాంతరము నుండి కుటుంబమున వాక్యములు ఏర్పడతాయి, ఏకవాక్యాలు ఏర్పడతాయి. కుటుంబం అంతా కూడా ఏకాభిప్రాయానికి వచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే రాజకీయ నాయకులు, అధికారులు వంటి వారు జాగ్రత్తలకు ప్రాధాన్యత ఇచ్చుకోవాలి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ మాట అంటే ఎటువంటి ఇబ్బందులు వస్తాయో, ఏ మాట అనకుండా ఉంటే ఎటువంటి ఇబ్బందులు రావో అది ఆచితూచి వ్యవహరించుకుంటూ రాజకీయ నాయకులందరూ ఉండాలని ఇది సూచన అన్నమాట. అలాగే మార్చి నెలలో ఈ నెలలో గ్రహ సంచారాలు 2/3 ఉపకరిస్తాయి. ప్రయత్నాలు అటు ఇటుగా సాగినా అనుకూలిస్తాయి. ఆదాయాదులు ఆసనాలకు సరిపడు ఉంటుండను, అవసరాలకు సరిపడు ఉండడు, అవసరాలకి సరిపడా ఆదాయాలు ఉంటాయి. అలాగే కుటుంబమున వీరంటే గౌరవ అభిమానాలు పెరుగుతాయి. కుటుంబంలో అంతవరకు ఉన్నవి ఇంకా పెరుగుతాయి, అంతవరకు లేకపోతే నెమ్మదిగా కుటుంబం వారందరూ కూడా వీరిని గౌరవ మర్యాదలతో చూడడం అనేటటువంటిది జరుగుతుంది.